మనకి అక్కడ యూనివర్సిటీ ఏర్పడడానికి ప్రధానమైన కారణం 1969లో జరిగిన ఒక విద్యార్థి ఉద్యమం. ఆ తర్వాత వచ్చిన అనేక అనేక పరిణామాలు, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన తెలంగాణ విద్యా వ్యవస్థ. ఇక్కడ మనం వెనకబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం గుర్తించి మనకొక విశ్వవిద్యాలయాన్ని కేటాయించింది. దానిలో మీరు అన్నట్టు ఖచ్చితంగా 2300 ఎకరాలు ఇచ్చేటప్పుడు ఒక క్లాజ్ ఖచ్చితంగా పెట్టారు. ఒకవేళ స్టేట్కి ఏదన్నా అవసరమైతే ఆ ల్యాండ్ని వాడుకోవచ్చనే ఒక దట్ డస్ నాట్ మీన్ దట్ యూ సెల్ ది ప్రాపర్టీ ఆఫ్ యూనివర్సిటీ. ఇక్కడ ఎవ్వరు సెల్ చేయట్లేదు సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, విద్యార్థులు ఇక్కడ విషయాలు ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారంటే మా ప్రాబ్లమే అది. మేము ఎక్కడ కూడా ఇంచు జాగా కూడా అన్యాక్రాంతం చేయట్లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాం. మేము ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు మీకు హక్కే లేదు ఈ ల్యాండ్ మీద అని చెప్తున్నారు కదా మీ మంత్రులు కూడా. ఈ రోజు పేపర్లో కూడా ఈ ఒక్క ఇంచు కూడా, నాట్ ఈవెన్ ఇన్ ఇంచ్. నేను కూడా చెప్తున్నా సార్, గచ్చిబౌలి ల్యాండ్ బిలాంగ్స్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన ల్యాండ్స్ పైన మేము చిటికన వేలంత ల్యాండ్ను కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. ఐఎమ్ వెరీ క్లియర్. యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ పైన మాకు ఎట్లాంటి హక్కులు లేవు. ఆ ల్యాండ్ను తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము యూనివర్సిటీ ల్యాండ్ల జోలికి పోవట్లేదు. మా ల్యాండ్ ఎక్కడుంది అంటే యూనివర్సిటీకి ఆనుకొని మీరు చెప్తున్నటువంటి బఫెల్లో లేకు, పీకాక్ లేకు, మష్రూమ్ రాక్స్, వీటన్ని ఇవి కూడా మాకు ఏంటంటే ఇవి సరిహద్దులు, ఇవి సరిహద్దులు మాకు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే మీరు సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేస్తే సేవ్ హెచ్యు అని పెడుతున్నారు. ఏమైంది సేవ్ హెచ్యుకి? హెచ్యుకి ఏమైంది? ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా హెచ్యుకి? హెచ్యులో ఏమన్నా స్టూడెంట్స్ని బయటికి వెళ్ళగొడుతున్నామా, లేకపోతే టీచింగ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? ఏమైంది హెచ్యుకి? హెచ్యుకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఎందుకు #సేవ్ హెచ్యు అని పడుతుందో మాకు అర్థం కాలే. ఎందుకు సేవ్ హెచ్యు అని పడుతుందంటే ఈ ల్యాండ్ ఎక్కడుంది అంటే ల్యాండ్ మార్క్ ఏమవుతుంది? హెచ్యు అవుతుంది. అందుకు సేవ్ హెచ్యు అని హ్యాష్ట్యాగ్ పెడుతున్నారు. తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, ఈడ లేకుంది, లేకు వెళ్ళిపోతుంది అంటారు. మీకు బఫర్ జోన్ ఇచ్చి ఎఫ్టీఎల్ ఇచ్చి దాన్ని మొత్తం డిసైడ్ చేసిన తర్వాతే దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రభుత్వం సదన్ చేసింది. అయితే ఈ యూనివర్సిటీలో ఉన్న పిల్లలు దీన్ని ఏమంటారు, వీళ్ళకి చరిత్ర తెలియదు. ఇది ఏ ఊర్లోకి వస్తుంది, దీని మండలం ఏంది, దీని తాలూకా ఏంది, ఏం తెలియదు వీళ్ళకు. వీళ్ళకి తెలిసిందా లేంది అంటారు. ప్రొఫెసర్లకు కూడా తెలీదా? ఎవరికి సార్? ఇప్పటి వరకు కూడా ప్రొఫెసర్లు వాళ్ళు క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిజిస్ట్రార్ వాళ్ళు పెట్టినటువంటి సంతకాలు అవన్నీ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ క్లెయిమ్ ఏంటి ఈరోజు? సార్ సర్వే చేయండి అని వాళ్ళకి మాత్రమే వాళ్ళ క్లెయిమ్. ఎక్కడ కూడా సర్వే చేయకుండానే బుల్డోజర్లు ఎందుకు వెళ్ళినాయి అనేది కూడా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కదా. కాదు సార్, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వాళ్ళకున్న అనుమానం మాత్రమే. ఈ ల్యాండ్ ఇది కాదేమో వేరేదేమో అని వాళ్ళకున్న అనుమానం, అది ప్రభుత్వంకున్న అనుమానం కాదు. ఎక్కడ కూడా ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా డిస్ప్యూట్లకు పోతలేరు, వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్స్లకు మాత్రమే వస్తున్నారు. విద్యార్థులు ఏమంటున్నారు, మా లేకపోతుంది, మా మష్రూమ్ రాకపోతుంది అని అంటున్నారు. ఇది అవగాహన లేని వాదన అని అంటున్నా. ఎందుకు అంటే ఇదంతా కూడా గౌలిదొడ్డి అనే విలేజ్లోకి వచ్చేటువంటి జాగా ఇదంతా. ఈ విషయం తెలియని బయట రాష్ట్ర విద్యార్థులు ఈరోజు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వ సావర్నిటీని క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ 2300 ప్రహరీ గోడ మధ్యలో ఈ ల్యాండ్ లేదా? ఈ మధ్యలో ఉంది కాబట్టే పట్టేదారు ఏం చేసి ఆ 2300 ప్రహరీ గోడ యూనివర్సిటీకి సంబంధించిన బౌండరీ కాదా? అదే సార్, ఈ మధ్యలో ఉంది కాబట్టే పట్టేదారు ఏం చేసిండు, ఆ రోజు కోర్టుకు వెళ్ళి సీసీఎల్ దగ్గర నుంచి డైరెక్షన్స్ తెచ్చుకున్నాడు. ఏమని, సార్ ఈ ల్యాండ్ నా ల్యాండ్ మధ్యలో ఉంది, నా ల్యాండ్లోకి వెళ్ళాలి అంటే చుట్టూ యూనివర్సిటీ చెప్పింది ఆ కథ అయిపోయింది. పట్టేదారు తీసుకున్న దాని వల్ల వాళ్ళకి కాంపెన్సేషన్ ల్యాండ్ వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము? ఇబ్బంది ఉన్న ప్లేస్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని క్లియర్ ఉన్న ల్యాండ్ను పట్టేదారికి ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేట్ అయింది. దేనికి స్వాధీనం చేసుకుంది? వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడానికి స్వాధీనం చేసుకుందా? ఆ ల్యాండ్ యూనివర్సిటీ కోసం స్వాధీనం చేసుకుందా? కాదు. అయితే ఎట్లా స్వాధీనం చేసుకుంది అంటే అప్పుడు ఉన్నటువంటి రిజిస్టర్తో కూర్చొని మాట్లాడి, సార్ ఈ ల్యాండ్ వాళ్లకు పట్టేదారిది కాబట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళకు మనం కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైనటువంటి
ఆస్తి అయినటువంటి ల్యాండ్ను మేము కాంపన్సేట్ చేస్తున్నాము, కాబట్టి ఈ ల్యాండ్ను మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలి అన్నటువంటి డిస్కషన్స్లో ఆ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రారు ఈ 400 ఎకరాలను నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నా, ఈ 400 ఎకరాల పైన యూనివర్సిటీకి ఎటువంటి హక్కులు లేవు అని ఆయన క్లియర్గా సంతకం పెట్టి వదిలేసిర్రు. యూనివర్సిటీ ఈ 400 ఎకరాల పైన తమ హక్కుల్ని వదులుకుంది సార్. ఏ కోశాన చూసినా మీరు ఎంత తిప్పి అడిగినా ఎంత తిప్పి చూసినా కూడా రిజిస్ట్రార్ తన ల్యాండ్స్ పైన ఉన్నటువంటి హక్కుని తాను కోల్పోయినాడు. ఎట్లా, ఎవరు రిజిస్ట్రార్ అంటే ఈరోజు కార్తిక్ ఉంటే కార్తికే ఓనర్ దానికి. అయితే రిజిస్ట్రార్కి ఒక ప్యానెల్ ఉంటుంది, కింద ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లోని సభ్యులందరి సమక్షంలోనే ఈ డిస్కషన్ జరుగుతుంది. అందరి తరఫున రిజిస్ట్రార్ సంతకం పెడతాడు. ఇప్పుడు మరి వీళ్ళు వదులుకున్న తర్వాత ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి స్థలాన్ని ప్రభుత్వము కోర్టులో కొట్లాడి మళ్ళీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు ఎక్కడ యూనివర్సిటీ ఇన్వాల్వ్ అయిందో నాకు అర్థం కాలేదు. లేదు ఇప్పుడు రిజిస్టర్ సంతకం పెట్టిన తర్వాత ఆ 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధం లేదు అంటే ఆ 400 ఎకరాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐఎంజీకి ఇచ్చిందనే మాట ఏంటి? యూనివర్సిటీ ఇవ్వలేదు సార్, యూనివర్సిటీ ఇవ్వలేదు. యూనివర్సిటీ తన హక్కుల్ని వదులుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఐఎంజీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు చెప్పినప్పుడు మనం ఏ ల్యాండ్ ఇస్తున్నామంటే ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ చెప్పాలి? అదంతా అప్పుడు ఏంది మరి? చిన్న విషయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లలకు తెలియదా, లేకపోతే ఫ్యాకల్టీకి తెలియదా, ఇప్పుడు లేకపోతే తెలంగాణ మేధావులకు తెలియదా సార్? ఇప్పుడు ప్రాబ్లము అదే కదా. ఈ యూనివర్సిటీ పిల్లలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మేజర్గా ఎవరు? బీహార్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ప్రాబ్లం వచ్చింది అదే. నిన్న కేటీఆర్ గారు పక్కన నిలబడి మాట్లాడిన పిల్లాడు ఎవరు? నేను క్యాంపస్కి సంబంధించి స్టూడెంట్స్ యూనియన్ రిప్రజెంటేషన్ మాట్లాడిన పిల్లాడు జార్ఖండ్ పిల్లాడు, అంటే టెక్నికల్గా బీహార్ పిల్లాడు. ఆ పిల్లానికి ఇక్కడ ఏందో తెలియదు. ఈ 400 ఎకరాలు ఏ గ్రామానికి సంబంధించింది, ఏ రెవెన్యూ డివిజన్కి సంబంధించింది, ఏ మండలం పరిధిలోకి వస్తుందో ఆ పిల్లానికి తెలియదు. ఆ పిల్లానికి ఎంతవరకు తెలుసా అంటే మా యూనివర్సిటీలో ఉంటుండే, మేము ఆడికి పోతుండే, మేము ఆడ కూర్చుంటుండే, మేము ఆడ ఫోటోలు దిగుతుండే, మేము ఆడ కొంత ప్రశాంతతగా సదనున్న రాళ్ళు ఉంటాయి కాబట్టి రాళ్ళ మీద కూర్చొని మేము చదువుకుంటుండే, ఆడ లేక్ ఉంటుంది, ఆ లేక్ పక్కది కాబట్టి ఇది మాదే. ఇది వాళ్ళ క్లెయిమ్. ఇది అయితే ఇప్పుడు ప్రొఫెసర్లు ఏమంటున్నారు, వాళ్ళ క్లెయిమ్ ఎక్కడ కూడా ఈ ల్యాండ్ మాది అని వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ చేస్తలేరు. సార్ మీరు అనుకుంటున్న 400 ఎకరాలు, మేము అనుకుంటున్న 400 ఎకరాలు ఇది కాదు అని వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్లు ఉన్నారు. వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరు, ఎవరు క్లెయిమ్ చేస్తలేరు. ఇంకోటి ఏంది, కోర్టు చాలా స్పష్టంగా హైకోర్టులో కేసు ఓడిపోయినటువంటి ప్రైవేట్ వ్యక్తులు, గెలిచినటువంటి ప్రభుత్వము, సుప్రీంకోర్టు కూడా క్లిస్టల్ క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. ఏంది, ఈ 400 ఎకరాలు ప్రభుత్వానిదే, దీనిపైన యాజమాన్య హక్కులు పూర్తిగా కూడా ప్రైవేటు వ్యక్తులకు లేవు, ప్రభుత్వానిదే అన్నప్పుడు మళ్ళీ నేను పోయి ఇంకొకరి దగ్గర పోయి ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? నాకు క్లిస్టల్ క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఆ డైరెక్షన్స్ ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి పోయి నేను క్లారిఫికేషన్ తీసుకోవాలి? నాకు ఎవరి దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు నాకు. కాబట్టి ఈరోజు సదను చేస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పూర్తిగా ప్రభుత్వానిది, హెచ్యుది కాదు. అయితే అక్కడ ఎక్కడ కూడా అటవీ ప్రాంతం లేదు. మీరు అంటున్న లంగ్ స్పేస్ ఉంది చూడండి, ఆ పరిధిలోకి ఈరోజు సదన్ చేసిన ల్యాండ్ రాదు. ఎందుకు అంటే సిజీసీ కూడా రిఫర్ చేసింది లంగ్ స్పేస్ని కాదు సార్. మన దగ్గర 30% గ్రీన్ కారిడార్, అంటే 100% ఆఫ్ ఏరియా సిటీలో 70% మనం సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే 30% గ్రీన్ కారిడార్ని రిఫర్ చేసింది. అంటే లంగ్ స్పేస్ అంటే ఏంది? మీరు గచ్చిబౌలిలో లంగ్ స్పేస్ని ప్రొడ్యూస్ చేస్తే దిల్సుఖ్ నగర్, ఉప్పల్, పటాన్చెరు వీటన్నిటికీ ఆక్సిజన్ పైప్లైన్స్ పంపిస్తారా?